తమ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలని వాడుతున్నారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళకి తోడుగా హిజ్బుల్లా తీవ్రవాదులు కావచ్చు, హౌతీ తీవ్రవాదులు కావచ్చు, అటు లెబనాన్ నుంచి, ఇటు పక్కన యెమెన్ నుంచి, పాలస్తీనా నుంచి, ఇంకొక వైపున సిరియా నుండి జరుగుతున్న దాడులు చూస్తున్నాం. ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు చూస్తున్నాం. లేటెస్ట్గా చూస్తే అపాచీ హెలికాప్టర్ అంటే అత్యంత పవర్ఫుల్వి, ప్రమాదకరమైనటువంటిది, అమెరికా వాళ్ళ అమ్ముల పొదులోని కీలకమైనటువంటి అస్త్రాలు. అట్లాంటి వాటిని కూడా ధ్వంసం చేయగలిగినటువంటి SAM-7 మిస్సైల్స్ తమ దగ్గర ఉన్నాయని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. ఇరాన్ కూడా చెప్పేది. ఆ ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి అలాంటి ఆయుధాలతో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు తాజాగా అపాచీని కూల్చి ఇజ్రాయెల్కి పెను నష్టాన్ని కలిగించినవి. ఇందులో కీలకమైనటువంటిది 2 more Israeli soldiers have been killed in fighting in Gaza, taking the death of IDF in ground clashes to 172. The Israeli Defense Forces said that the 2 soldiers were killed in separate areas of Gaza. This as Hamas claims to have carried out a series of attacks on Israeli soldiers and vehicles in Gaza Strip. ఇది టోటల్ 172 మంది సైన్యం ప్రాణాలు కోల్పోయినట్టయింది, వీరమరణం చెందినట్టయింది. దానికి కారణమైనటువంటి తాజా మిస్సైల్ అటాక్ అన్నటువంటిది మరొకసారి అప్పర్ హ్యాండ్ అయితే మాత్రం ఇజ్రాయెల్దే. చిన్నపాటి దాడులతో సంతృప్తి పడుతూ హయ్యెస్ట్ అటాక్ మేమే చేశామంటూ ప్రపంచానికి కథలు చెప్తుంది మాత్రం హమాస్.